ఎవ్వళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తాను చెప్పేదేదో చెప్తాడు, అనాల్సిందేదో అంటాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి మొత్తం దునియా దాకా అంతా తనదేనంటాడు. మరి ఇక గారినే వాళ్ళు ఇప్పటికే మీకు సమజే ఉంటుంది. నేను చెప్పడేందుకు, ఇక చూడుర్రి ఏమంటుండో. పాలన్న ముచ్చట పాలు పెరగన్నం ముచ్చట అన్నట్టే ఉంటది ఈ వారం. అన్న భలే గమ్మతి ముచ్చట్లు చెప్తుంటాడు. ఇక ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏపీలో షర్మిలక్క, తెలంగాణలో కవితక్క ఇద్దరు ఒక్కటే అంటున్నాడు పాలన్న. చంద్రశేఖర్ గారి కూతురు కవిత, రాజశేఖర్ గారి కూతురు షర్మిల, వీళ్ళిద్దరు హస్బెండ్లు, అనిల్ భార్యలే. ఇద్దరికి ఆశలు ఆకాశాలు. అబ్బర కొడుకు ఇద్దరు ఒక్కటే అని చెప్పనికే పాలన్న భలే పాయింట్లు దొరకవచ్చిండు కదా. ఆయన శేఖరు, ఈయన శేఖరు, అక్కడ అనిలు ఇక్కడ అనిలు అని భలే చెప్పుకొచ్చిండు పాలన్న. ఇక చూడరు ఇంకేమన్నాడో. షర్మిలారెడ్డి పార్టీ పెట్టినప్పుడే ఇది బీజేపీ లేదా కాంగ్రెస్ పంపించిన బాణం, ఏదో ఒక పార్టీలో చేరిపోద్ది, మీరు మోసపోకండి అన్నాను. లక్షల మంది మోసపోయారు, 100,000 మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. అందులో 40 మంది నన్ను కలిశారు. 40 మంది కలిసిండ్రాట. అన్న అయితేనే న్యాయం చేస్తాడని గట్టిగా నమ్మకం పెట్టుకున్నారట. అన్యావా గాని గీ ముచ్చటి నుర్రే. ఆర్టికల్ 14 నేను కూడా ఈక్వల్ కదా. ఆయనకి 3 లక్షల కోట్లు ఇస్తే నాకు 3 లక్షల కోట్లు ఇవ్వండి, ఆయనకి సీఎం పదవి ఇస్తే నాకు సీఎం పదవి ఇవ్వండి అని ఈ గొడవ. మొత్తం దగ్గరికేంచి చూసినట్టే చెప్తాడు పాలన్న. ఇక అన్ని చెప్పుకొచ్చినాక ఆఖరికి అన్నకు బాగా ఇష్టమైన డైలాగు కూడా గట్టిగానే చెప్పిండు. 12 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో, 10 లక్షల కోట్లు తెలంగాణలో అప్పులు తీర్చాలంటే నేను వెళ్లే మార్గంలో మీరు వెళ్ళండి కాదా అన్నట్టు. అన్న వచ్చిండంటే 20 లక్షల కోట్ల అప్పులు సిడిమెల్నే తీర్చి పారేస్తాడట. సరే కాదు ఎప్పుడు చెప్పే ముచ్చట్నే గాని షర్మిలక్క, కవితక్క గురించి పాలన్న చెప్పిన ముచ్చట్ల మీదనే పబ్లిక్ పర్సాన్ అవుతున్నారట. ఇప్పుడు బరాబర్ ముచ్చట్నే అని కొంతమంది, కాదు అన్నట్టు ఇంగింతమంది మాట్లాడుకుంటారు.